హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాలీఫ్లవర్తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసి కొంచెం బాయిల్ అవ్వాలండి. ఎక్కువ బాయిల్ అవ్వనవసరం లేదు. కొంచెం కొద్దిసేపు మూత పెట్టేసి అవి బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇది ఎందుకంటే మనము కాలీఫ్లవర్లో పచ్చి వాసన అనే ఒక స్మెల్ అనేది ఉంటుంది కదా, అది పోవడానికి, ప్లస్ దాంట్లో మనకి కనిపించని పురుగులు కూడా ఉంటాయి. సో మనం ఇలా ఒక్కసారి బాయిల్ చేయడం వల్ల అవి అనేది స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ పురుగులు కూడా ఏమన్నా ఉన్నా కానీ చనిపోతాయి అన్నట్టు. దాని తర్వాత ఇలా కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ బాయిల్ అవ్వనవసరం లేదు. బాయిల్ అయిన తర్వాత స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే మనము దీన్ని మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కాదు, చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ 2 ఆర్ 3 మన అంటే కొంచెం ఒక్కొక్కసారి కాలీఫ్లవర్ వాటర్ ఎక్కువ ఉండిపోతేనేమో మనకి ఎక్కువ 3 టేబుల్ స్పూన్స్ కావాల్సి ఉంటుంది. లేదంటే 2 టేబుల్ స్పూన్ ఎనఫ్. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, కారము, ఉప్పు వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మ్యాక్సిమం వాటర్ అవసరం ఉండదు, కానీ నేను మంచిగా స్ట్రెయిన్ చేశాను. అసలు వాటర్ అనేది లేకుండా స్ట్రెయిన్ చేశాను కాబట్టి కొంచెం జల్లుకుంటున్నాను. మీరు తీసుకునే దాన్ని బట్టి చూసుకోండి. వాటర్ మ్యాక్సిమం అవసరం ఉండకపోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవడమే. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా, లేదంటే పప్పుతో కానీ సాంబార్తో కానీ ఇట్లా సైడ్గా పెట్టుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేప్పటికి మనం ఈ స్నాక్స్ చేసి పెడితే హ్యాపీగా తింటారు. కాకపోతే ఇది డీప్ ఫ్రై ఐటెం కాబట్టి ఎప్పుడన్నా చేసుకోండి, ఫ్రీక్వెంట్గా వద్దు. ఇలానే మనము కలిపి పెట్టుకున్న పిండి అంతా ఇలా వేసుకోవాలి. ఇది ఒకసారి ట్రై చేయండి. బయట కొనే ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసుకోవడం చాలా బాగుంటుంది కదా. సో నేను చెప్పినట్టు మైదాను కార్న్ఫ్లోరు ఆయిల్లో డీప్ ఫ్రై కాబట్టి రెగ్యులర్గా చేసుకోకండి, ఎప్పుడన్నా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇలానే అన్నీ పిండంతా కలుపుకున్న పిండంతా వేసేసుకొని తీసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎంజాయ్ చేయడమేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.